హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్ ఏదంటే అందరికీ అగ్రిగోల్డ్ ఇలాంటి మంచి మంచి బ్రాండ్ల పేర్లు చెప్తారు. కానీ ఈ ప్రపంచంలో మోస్ట్ బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే బెగ్గింగ్. అవును, బెగ్గింగ్ అనేది మన నిజ జీవితంలోనే చాలా మందిని అడుక్కోవడం చూసింటాం. కానీ మన దగ్గరికి ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు మనం సర్లే పాపంలని కొంతమందికి సహాయం చేసినప్పుడు వారు ఏం చేస్తారు, తిండి కోసం అని చెప్పేసి అడుగుతున్నప్పుడు సరే తిండి కోసమే కదా అని మనం చాలా మందికి డబ్బులు ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు వారు తింటారేమో అనుకున్న టైంకి అప్పుడే వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. వారు అప్పుడే వారి చెడు అలవాట్లకు మన డబ్బులు యూజ్ చేయడం, అదే వైన్ అండ్ సిగరెట్ తాగడం కారణంగా ఇలాంటివి చేయడం కారణంగా మనం కొంతమందికి నిజమైన బెగ్గర్స్కి అమౌంట్ ఇవ్వాలని కూడా ఒక్కోసారి మనం అనుకోం. కానీ ఈ వీడియోలో ఒక 5 మెంబర్స్ అంటే 5 మంది బిగ్గెస్ట్ బెగ్గింగ్ స్కామ్ చేసిన వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెగ్గింగ్లో బిగ్గెస్ట్ స్కామ్లో ఫస్ట్ పర్సన్ని తెలుసుకుందాం. అతని పేరు భరత్. ఇతను ముంబైలో ఉంటాడు. ఇతను ముంబైలో గత 15 సంవత్సరాలుగా బెగ్గింగ్ చేస్తున్నాడు. ఇతను ఫస్ట్ జాబ్ కోసం అని చెప్పి ముంబైకి వచ్చి అక్కడ జాబ్ ఏది దొరకకపోతే ఆకలి కోసం ఒకసారి బెగ్గింగ్ అనేది అలవాటు పడ్డాడు. ఇలా అడుక్కోవడం కారణంగా సడన్గా అతనికి ఒక రోజులోనే తను జాబ్ చేయడం కంటే ఇదే బెటర్ అనిపించిన అమౌంట్ వచ్చింది. ఇతనికి రోజుకు సుమారు 1000 రూపాయలు డబ్బులు వచ్చాయి స్టార్టింగ్లోనే. ఇది చూసి అతను నేను చేయడం ఎందుకు అని చెప్పేసి నేను వర్క్ చేయడం కంటే ఇదే నా పనిగా ఎంచుకుంటే బెటర్ అని చెప్పేసి తను ఇదే డైలీ రొటీన్ చేస్తున్నాడు. ఇతను అలాగే 15 సంవత్సరాలు చేసిన తర్వాత ఇతను ముంబైలోనే 2 ఫ్లాట్లు కొని వాటిని రెంట్కి ఇవ్వడం ప్లస్ ఒక కిరాణా షాపును కూడా నడుపుతున్నాడు. ఇతనికి సుమారు నెలకు వచ్చేసరికి 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇంత వచ్చినా కూడా ఇతను అవలీలగా తను ఫస్ట్ నుంచి ఏ వర్క్ అయితే చేసుకుంటున్నాడో తను అడుక్కోవడం మాత్రం ఆపడం అయితే జరగట్లేదు. సెకండ్, పప్పు కుమార్ అనే వ్యక్తికి కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు, కాల్ ఫ్రాక్చర్ అయిందంటే సర్లింగం పక్క ఖచ్చితంగా కొంతమంది అయితే తన స్వయం కృషిగా ఏదో ఒక షాప్లో వర్క్ చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ ఇతను మాత్రం బెగ్గింగ్ చేసుకుంటూ తన జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నాడు. జీవితాన్ని గడుపుతూ కొద్ది రోజులకు ఏం జరిగిందంటే తనకంటూ ఒక అమౌంట్ అనేది సేవింగ్ చేసుకొని రోజుకి సుమారు 2000 వరకు అమౌంట్ అయితే సంపాదించుకుంటున్నాడు ఈ బెగ్గింగ్లో. ఈ బెగ్గింగ్లో ఇటు అమౌంట్ సంపాదించుకున్న దాంతోపాటు అతను ఏం చేశాడంటే తన తండ్రికి ప్లస్ అన్నకి ఇద్దరికి కలిపి ఒక బుక్ స్టాల్ అయితే పెట్టించాడు. ఇలా బుక్ స్టాల్ పెట్టడం కారణంగా తన తండ్రి మరియు తన అన్న కూడా ఇద్దరు బాగా డెవలప్ అవుతున్నారు. అదేవిధంగా ఇతనికి సైడ్ బిజినెస్గా 2 ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే రోజుకు ఇన్కమ్ వచ్చేసి సైడ్కి ఒక కిరాణా షాప్ కూడా పెట్టుకున్నాడు. ఇలా ఓవరాల్గా మంత్కి వచ్చేసి సుమారు ఇతనికి 3.5 కోట్లు వస్తున్నాయని అంచనా వేశారు. థర్డ్ది, మలన్ ఖాన్ అనే వ్యక్తి ముంబైలో గత 10 సంవత్సరాలుగా బెగ్గింగ్ చేసుకుంటున్నాడు. ఇతను కూడా అందరిలాగానే బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇట్లా బెగ్గింగ్ చేసుకుంటూ ఒకనొక సందర్భంలో రోజుకు 2000 నుంచి 3000 వస్తున్నాయని తెలుసుకొని తను అదే వృత్తిని అయితే మొదలు పెట్టాడు. అలాగే అతను ఏం చేశాడంటే గుళ్ళల్లోనూ మరియు మసీదులు, చర్చిలలోనూ ఇటు సైడ్ తిరిగి తను బెగ్గింగ్ చేసుకుంటున్నాడు. ఇలా చేస్తూ సుమారు ఒక విల్లాను కొనేశాడు. ఇలా విల్లాను కొన్న తర్వాత ఎవరికి ఏం చేయకుండా అంటే తనకు వచ్చిన విల్లాలో అమౌంట్ మొత్తం ఒక ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే తను చేసే పని కూడా ఒక రకంగా మంచి పని చేసినాడు. కానీ ఇతను మాత్రం అవలీలగా మంత్కి వచ్చేసి సుమారు ఒక 10 లక్షల దాకా చారిటీకి అయితే డొనేట్ చేయడం జరుగుతుంది. ఇతనికి మాత్రం తన పేరెంట్స్ ఉన్నా కూడా తన పేరెంట్స్ ఏం చేశారంటే నువ్వు ఇలా బెగ్గింగ్ చేయడం మానే అని చెప్పినా కూడా తనకంటూ అంటే అతనికి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చేయడంతో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇతను మాత్రం తన బెగ్గింగ్ ప్రొఫెషన్ మాత్రం మొదలుకోవడం అయితే జరగలేదు. ఫోర్త్ది, దేవి పాట్నా. దేవి అనే మహిళ ఎంతలా ఉంటుందంటే ఈమె నిజంగా బెగ్గరేమో అంత చూడంగానే ఖచ్చితంగా ఈమెకు సహాయం చేయాలి అన్న ఆలోచన వచ్చేంత అలా ఉంటుంది అనమాట. ఈమె ఏం చేసిందంటే బెగ్గింగ్ చేసుకుంటూ ఒకనొక సందర్భంలో తన చేతిలోనే సుమారు 5 లక్షల అమౌంట్ అనేది పెట్టుకుంటుంది. ఇలా పెట్టుకొని అందరినీ డబ్బులు పెట్టుకుంటూ ఒకరోజు ఒక దొంగ వచ్చి ఈమె దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లాడు. ఆ బ్యాగులో తీసుకెళ్తుంటే ఆ బ్యాగులో సుమారు 6 లక్షల దాకా ఉన్నాయని చెప్పేసి అక్కడున్న వారు చెప్పారు. కానీ అక్కడికి పోలీసులు వచ్చి ఏం చేశారంటే నీకు ఇంత డబ్బు ఎక్కడదంటే తాను చెప్పింది నా దగ్గర 5 లక్షలు నేను నెలలో సంపాదించుకున్న డబ్బులు, అదిగాక నేను 40 లక్షలతో నా కూతురు పెళ్లి కూడా చూశానని చెప్పేసి ఈమె చెప్పింది. ఈమె చెప్పిన మాటలకు అక్కడున్న పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యి అసలు ఈమె ఎలా వస్తుంది ఇన్కమ్ అని రీసెర్చ్ చేస్తే ఇలా బెగ్గింగ్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్నారు అని తెలుసుకున్నారు. ఫిఫ్త్ది, హాజీ అనే ఒక అతను ఇట్లా బెగ్గింగ్ స్కామ్ లో బాగానే పాపులర్ అయ్యాడు. ఎంతలా అంటే ఇతను ఏం చేశాడంటే ఒక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాడు. ఇతను 30 ఏళ్ల వయసు ఉన్న ఒక పెద్ద మనిషి. కానీ ఇతను ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేశారని
చెప్పగానే ఇతను ఇలా వచ్చేసి బెగ్గింగ్ అనేది స్టార్ట్ చేశాడు. ఇలా బెగ్గింగ్ స్టార్ట్ చేయడంతో విత్ ఇన్ 5 years లోనే సుమారు 30 crores వరకు సంపాదించాడు. ఇతను ఏం చేశాడు అంటే ఫుడ్ అనేది డైలీ గుళ్ళ కాడ, చర్చిల కాడ, మసీదు కాడ ఇలా వచ్చిన ఫుడ్ మాత్రం తింటుంటాడు. అటు పక్కకి వెళ్ళి ఎవరైనా అమౌంట్ వచ్చినా కూడా అన్నింటినీ సేవ్ చేసుకొని ఒక మంచి అపార్ట్మెంట్ అయితే కొన్నాడు. ఇలా అపార్ట్మెంట్ వచ్చిన అమౌంట్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి ఇతను మాత్రం ఇలాగనే రొటేషన్ చేసుకుంటున్నాడు. ఇలా చేయడం కారణంగా అందరూ వచ్చేసి నువ్వు ఇట్లా వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఇదంతా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, నాకు మీతో ఉండడం కంటే ఇలా నలుగురిలో 10 మందిలో తిరగడం నాకు ఎంతో గర్వంగా ఉంది, ఇలా బెగ్గర్గా బతకడమే నాకు ఇష్టం అని చెప్పేసి అతను అన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఇండియాలోనే బిగ్గెస్ట్ 5 members అంటే 5 మంది బిగ్గెస్ట్ బెగ్గర్ స్కామర్స్ గురించి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.